కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టిండు, కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టిండు, చాలా మంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్టు అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి ఐఎండ్పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కరిని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండే, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష, ఒక్కడినొక్కడిని. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి వేయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుదాం బిడ్డ. లోకల్ ఛానల్ అడ్డగలు చేస్తే చూస్తూ తొక్కుతూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గవర్నమెంట్ కొడుకుని ఒక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులతో నేను సమాధానం చెప్పను. నేను అమ్మ మీద ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కడే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడుగు పందుల్లో అయ్యో అరే సన్నాసుడా కార్యకర్తలు వాళ్ళు పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొంటారని చెప్పి బోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పలిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాను? గట్లనే చెప్పాను. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను.
ఇంకా చాలున్నాయి. ఇక మా వాళ్ళు మరీ 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ నువ్వు పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను, ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు, ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి, ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు?